ఇప్పుడు మనం తెలుసుకోబోయేది 53వ సమస్య. థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఏం చేయాలి? నాకు తెలిసి ప్రతి ఒక్కరికి సంవత్సరంలో ఒకసారి, 2 సార్లు, 5-6 సార్లు, 4 సార్లు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలామంది అవస్థపడుతూ ఉంటారు. మాట సరిగా రాదు, బొంగురు పోతుంది, మింగటానికి చాలా కష్టంగా ఉంటుంది, గొంతంతా నొప్పిగా అనిపిస్తుంది. ఇలా 2-3 రోజులు ఉండటం, యాంటీబయాటిక్ కోర్స్ తీసుకోవటం, 5-6 రోజుల్లో నిదానంగా తగ్గటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడొచ్చినా ఏదో నీళ్లు మారాయి ఎందుకు వచ్చిందని నీళ్ల మీద తోసేస్తారు తప్ప మనం చేసే మిగతా తప్పులు తెలుసుకోం. వచ్చినప్పుడల్లా యాంటీబయాటిక్స్ వాడుకోవటం మాత్రం మనకు తెలుస్తుంది. ఏ తప్పులైతే మనం ఇంతకాలం చేసామో ఆ తప్పుల్ని చేయకుండా మానినప్పుడు రక్షణ వ్యవస్థ పెరుగుతుంది. ఆ వ్యవస్థ మనం మూలపడకుండా కాపలా కాస్తుంది. అంటే ఏవేం తప్పులు ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడానికి మనందరం చేసేవి? మొట్టమొదటిది మంచినీళ్ళు తక్కువగా త్రాగటం. ఎందుకంటే నీళ్లు తక్కువగా త్రాగినప్పుడు ఈ గొంతు భాగం అంతా లోపల కూడా డ్రైగా ఉంటుంది. ఆ డ్రైగా ఉన్నప్పుడు ఈ మాట్లాడేటప్పుడు కానీ, గాలి ద్వారా వెళ్ళినవి కానీ, ఇలాంటివన్నీ ఆ బ్యాక్టీరియాల హాని కలిగించే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటుకోవడానికి, డైరెక్ట్ దాడి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే మీరు నీళ్లు బాగా త్రాగుతూ అక్కడ మ్యూకస్ మెంబ్రెన్స్ అయి పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఇవన్నీ వాటికి అంటుకుని జరిగెళ్ళిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ కలిగించో, లోపలికి వెళ్ళాక ఫైటింగ్ మెకానిజం ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ప్రథమ దశలో ఇలా నీళ్లు తక్కువ తాగబట్టి అలాంటి ఇన్ఫెక్షన్స్ ఇక్కడ ఎక్కువ, డ్రైనెస్ ఎక్కువ ఉన్నప్పుడు అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నీరు శరీరంలో తగ్గినప్పుడు నోట్లో ఊట తగ్గడం మనందరికీ తెలుసు. అలాగే లోపల ఈ అంచులమట ఉండే పొరల్లో కూడా జిగురోత్పత్తి బాగా తగ్గి అవి రక్షణ వ్యవస్థ ఆ భాగాల్లో తగ్గిపోతుంది, ఫైటింగ్ మెకానిజం వీక్ అవుతుంది. రెండోది చూస్తే నీళ్లు తక్కువగా త్రాగుతూ చాలామంది బస్సు ప్రయాణాలలో కానీ, మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కానీ, ట్రాఫిక్లో కానీ బాగా పెద్దగా మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ శబ్దాల వల్ల మాటలు వినపడవు కాబట్టి మనం పెద్దగా మాట్లాడతాం. అలా పెద్దగా మాట్లాడేటప్పుడు గాలి ముక్కు ద్వారా వెళ్ళవలసింది. అట్లా వెళ్తే ముక్కు ద్వారా 3-4 దశల్లో శుద్ధై లోపలికి వెళుతుంది. కానీ ఆ పొల్యూషన్లో, ట్రాఫిక్లో, ఈ పొగల్లో మాట్లాడేసరికి గాలి ఇటించి ఎక్కువ వెళుతూ ఉంటుంది. అందులో ఉండే టాక్సిక్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఇన్ఫెక్షన్కు గురి చేస్తూ ఉంటాయి. పైగా అలాంటి శబ్దాలలో బస్సు, మోటార్ సైకిల్ మీద కానీ, ట్రాఫిక్లో కానీ పెద్దగా మాట్లాడేసరికి గొంతు విపరీతంగా స్ట్రెయిన్ అవుతుంది. అందరూ సహజంగా నీళ్లు తక్కువ తాగుంటారు, అట్లా ఎక్కువ మాట్లాడేసరికి, పెద్దగా మాట్లాడేసరికి గొంతు దెబ్బతింటం, బొంగురు వచ్చేసేయటం జరుగుతుంది. గాలి ఎక్కువ ఫోర్స్గా బస్సు అద్దాల్లో నుంచి, ప్రయాణాల్లో కానీ, మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు పెద్దగా మాట్లాడుతుంటాం. గాలి డైరెక్ట్గా అట్లా నోట్లోకి తగిలేసరికి ఆ మ్యూకస్ మెంబ్రెన్స్ అని డ్రై అయ్యి త్వరగా ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాలు కలుగుతుంటాయి. ఇది నాకు తెలిసి రెండవ కారణం. మూడవది, మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల త్వరగా థ్రోట్ ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. అవి ఏమిటంటే స్వీట్స్, ముఖ్యంగా కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇలాంటి ముఖ్యంగా అన్ని ప్రాసెసర్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవి బాగా పంచదార పదార్థాలు, కెమికల్స్ తయారు చేసి కలపటం, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం, చల్లగా ఉంటాయి. ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ వల్ల ఫైటింగ్ మెకానిజం జరగదు. ఎందుకంటే నార్మల్ టెంపరేచర్ 36 degrees ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాల్లో. మనం తీసుకున్న ఐస్ క్రీమ్ 0 degrees. ఆ చల్లదనంలో, ఆ చిల్లింగ్ ఎఫెక్ట్లో అక్కడ రక్షణ వ్యవస్థ పనిచేయదు. అందుకని అందులో ఉన్నాయి వెళుతూ ఉంటాయి, ప్లస్ కొన్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటివి తినేసరికి కొందరికి ఆ థ్రోట్లోనే ఇన్ఫెక్షన్కు ఆ క్రిములన్నీ గురి చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం తాగే నీళ్ళల్లో కలుషితం ఉన్న ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ ఇక్కడ ఫైటింగ్ మెకానిజం, టాన్సిల్స్ పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే గుణం అక్కడ ఉంటుంది. అవి వీక్ అవ్వటం, రెసిస్టెన్స్ తగ్గటం, ఇవన్నీ బాగా కారణం అవుతుంటాయి. చాలామందికి ఇలాంటి స్వీట్లు, ఐస్ క్రీమ్, చాక్లెట్లు, బిస్కెట్లు, పంచదార పదార్థాలు ఇలాంటి ఎక్కువ తినేసరికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి.
ఇప్పుడు మేము అందరిలాగా ఒక 20 రోజులు 4 రోజులు ఈ పదార్థాలని తింటే సంవత్సరానికి ఇక్కడి నుంచి కనుక మొదలెడితే అప్పుడప్పుడు తింటుంటే సంవత్సరానికి 10 సార్లన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కానీ రావటానికి మన తప్పులు అనేది మానినప్పుడు తెలుస్తున్నది. అవి రాకపోతే ఎందుకు రాలేదంటే అవి తగలలేదు. అవి తగిలితే వస్తున్నాయంటే వాటి యొక్క ఎఫెక్ట్ బాడీ మీద ఎంత ఉంటుందో మనం అనుభవించినప్పుడు కానీ తెలియదు అనమాట. పండగలు, పెళ్ళిళ్ళు, దసరా చెరలు పూర్తయిన తర్వాత అందరి ఇళ్లల్లో ఎక్కువ మంది పిల్లలు దగ్గుతూ ఉంటారు. మాట తేడా వచ్చేస్తుంది, బొంగురు వచ్చేస్తుంది, గొంతు నొప్పితో బాధపడుతుంటారు. పండగకి ముందు లేదు, అందరికీ పండగ ఒకేసారి 2-3 రోజులు అందరిళ్లలో స్టార్ట్ అవుతాయి. కారణం మనం తినే చెడ్డాహారాల యొక్క ప్రభావం అట్లా ఉంటుంది డైరెక్ట్గా. అందుచేత ఇవన్నీ మనం చేసే తప్పుల వల్ల ఇన్ఫెక్షన్ గురవుతాయి. ఇన్ఫెక్షన్ ఈ భాగాల్లో వచ్చినప్పుడు మనం ఏదో యాంటీబయాటిక్స్ కోర్సు వాడి గొంతు నొప్పిగా ఉంటే బలవంతంగా ఏదో ఒకటి అట్లా తినే ప్రయత్నం చేస్తాం. తిండి మాత్రం మానం కదా, పైగా మందు వేసుకుంటున్నామంటే కంపల్సరీ తినాలని ఇంకా తింటుంటాం. కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతంతా నొప్పిగా ఉన్నప్పుడు మీకు అది తినాలనిపిస్తుందా, తాగాలనిపిస్తుందా? ఏమి వద్దు, రెస్ట్ ఇవ్వమని అనిపిస్తుంది. కానీ శరీరం చెప్పినట్టు మనం వినం కదా. ఇలా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఈసారి మీకు ఎప్పుడైనా వస్తే, ఇన్ని సంవత్సరాలుగా మీరందరూ యాంటీబయాటిక్స్ వాడి చూశారు, అలా వాడితే ఎన్ని రోజులు పట్టిందో మీకు తెలుసు. ఈసారి నేను చెప్పినట్టు చేసి చూడండి. అసలు మందులు లేకుండా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏ పవర్ఫుల్ యాంటీబయాటిక్ వెయ్యకపోయినా అవన్నీ వేసిన దానికంటే ఇంకా స్పీడ్గా తక్కువ రోజుల్లో తగ్గిపోతే నన్ను అడగండి. ఇక ఏం చేయాలి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు? నిద్ర లేచిన వెంటనే మంచినీళ్ళు గోరువెచ్చగా త్రాగాలి. ఆ నీళ్లు కూడా కాచి చల్లార్చిన నీళ్ళు అయితే మంచిది. ఎందుకంటే రోజు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం త్రాగిన నీళ్ళ దోషాలని శరీరం శుద్ధి చేసుకుంటూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ గురి కాకుండా రక్షించుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ ట్రబుల్లో ఉంది అంచేత నీళ్ళల్లో ఇంకా దోషాలుండి ఫర్దర్గా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వకుండా కాచి చల్లార్చిన నీళ్ళు అయితే మంచిది. కానీ కాచి చల్లార్చిన నీళ్ళు మీరు త్రాగినా త్రాగబోయే ముందు గోరువెచ్చగా ఉండాలని మాత్రం మరవకూడదు. లేకపోతే కాఫీ చల్లారినప్పుడు ఏ వేడి ఉంటుంది, ఆ వేడైనా పెట్టుకోండి. గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువ ఉన్నా తప్పేం కాదనమాట. అలా పెట్టుకుని నిద్ర లేచిన వెంటనే లీటరో లీటర్ పావో నీళ్లు త్రాగేసేసేయండి.